ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. చూడు వర్ష, మర్యాదగా నువ్వు వాళ్ళకి సారీ చెప్పు. మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. తప్పు వాళ్ళు చేస్తే సారీ నన్ను చెప్పమంటావేంటి? సారీ చెప్తావా చెప్పవా? చెప్పను. అసలు ఇలాంటి బుద్ధి లేని వాళ్ళని గుమ్మంలో కూడా రానివ్వను. ఒకవేళ రానిచ్చినా ఎవరు వారో ఎలాంటి వారో తెలుసుకోకుండా ముందు వెనక ఆలోచించకుండా ఇలా నోటికొచ్చినట్టు వాగితే పళ్ళు రాలగొట్టేదాన్ని. ఎందుకు కొట్టా? నేనేం తప్పు చేశానని కొట్టా? నా ఫ్రెండ్స్ ని నోటికొచ్చినట్టు మాట్లాడితే కొట్టకుండా ఏం చేయమంటావు? తిరిగి నేను కొట్టుంటే నీ పరువేమైపోయేది. అంటే నన్ను కొడతావా? నిజంగానే పళ్ళు రాలగొట్టేదాన్ని. మీ అత్తగారిని వాళ్ళు పని మనిషి అన్నప్పుడు నోరు మూసుకుని బొమ్మలా నిలబడ్డావు. సుష్మా, ఆవిడ నీ అత్తగారా? అవును, కలెక్టర్ భార్య అని ఈవిడ గారిని మీరు పొగుడుతున్నారు. ఆ కలెక్టర్ని కన్న తల్లే ఆవిడ. ఆవిడ్ని పని మనిషి అని మీరు అన్నారు. మీకు తెలియకనుండొచ్చు. తెలిసిన ఈవిడ గారి బుద్ధి ఏమైంది? కన్న వాళ్ళని పెద్దవాళ్ళని గౌరవించలేని వాళ్ళని మనుషులు అనరు. షిట్, ఇలా అవుతుందని అనుకోలేదు. సుష్మా, ఇంకెప్పుడు ఇంటికి పిలవద్దు. ఛ! ఛ! నన్ను ఇంతలా అవమానించినందుకు నీ అంతు చూడకపోతే నా పేరు సుష్మాయే కాదు. అమ్మ సుష్మా, సుష్మా, వచ్చిన నష్టమేమీ లేదు. నువ్వు వెళ్ళేం బ్రతిమలడక్కర్లేదు. మూర్తి, ఈ చెక్స్ నువ్వు బ్యాంకులో వేసి ఆఫీస్కి వెళ్ళు. అలాగే సార్. సార్, కలెక్టర్ ఆఫీస్ నుంచి నోటీస్ వచ్చింది. నోటీసా? దేనికి? అదే సార్, సిటీ అవుట్స్కట్స్లో ప్రభుత్వం ఒక రోడ్డు వేయబోతుంది. దానికోసం స్థలాలు సేకరిస్తున్నారు. అందులో మన స్థలం కూడా ఉంది. దానికోసం ఈ నోటీస్ పంపించారు. ప్రజలకు ఉపయోగపడే పని జరుగుతుందంటే మంచిదే కదా, ఇచ్చేస్తామని చెప్పు. కానీ వాళ్ళు అడుగుతున్న సైట్ మీరు వర్ష పేరు మీద కొన్నది సార్. నువ్వు చెప్పేది నిజమా? అవును సార్, వాళ్ళు ఇచ్చిన సర్వే నెంబర్స్లో మన సైట్ కూడా ఉంది. ఆ సైట్ అయితే ఇవ్వలేమని తిరిగి వాళ్ళకు ఒక లెటర్ పంపించు. గవర్నమెంట్ జీవో పాస్ అయిపోయిందంట, అది ఇచ్చి తీరాలి అంటున్నారు. ఎవరు మూర్తి అనేది? ఆ స్థలం నేను కబ్జా చేసింది కాదు, నన్ను బెదిరించడానికి. లీగల్గా నేను కొనుక్కున్న స్థలం, స్టాంప్ డ్యూటీ కట్టి రిజిస్టర్ చేసుకున్న స్థలం. అది నా హక్కు. నా హక్కుని కాదనే హక్కు ఎవ్వరికీ లేదు. ఎందుకండి అంత టెన్షన్ పడుతున్నారు? కలెక్టర్ ఆఫీస్ నుంచి అంటున్నారు కదా, గోపికి ఒకసారి కాల్ చేసి చెప్తే పనైపోతుంది కదా. ప్రతి చిన్న విషయాన్ని కలెక్టర్కి చెప్పనక్కర్లేదు పూర్ణ. స్థలం ఉన్న వాళ్ళందరికీ నోటీసులు పంపిస్తారు. మనం దానికి రిప్లై ఇస్తే సరిపోతుంది.
మూర్తి వెళ్ళా పని చూడు. మీకు చెప్పేటంతటి వాడిని కాదు సార్. కలెక్టర్ గారు ఆ రోడ్డు వేయాలని కన్ఫామ్గా చెప్పారంట. అందుకని ఈ స్థలం విషయంలో ఏమైనా ఇబ్బంది అవుతుందేమో మరొక్కసారి ఆలోచించండి సార్. ఇందులో ఆలోచించడానికి ఏం లేదు మూర్తి. 100 కోట్ల ప్రాఫిట్ వస్తుందని తెలిసినా నేను అందులో వెంచర్ వేయలేదు. ఎందుకో తెలుసా? అది నా మనవరాలి జ్ఞాపకం. తను పుట్టగానే తన పేరు మీద కొన్న మొదటి ఆస్తి అది. నా వర్ష ఇంట్లో అడుగు పెట్టగానే నేను తనకిచ్చే మొదటి గిఫ్ట్ అది. ఎవరికోసమో నా సెంటిమెంట్ని నేను వదులుకోలేను. అంతగా వస్తే కోర్టు నుంచి ఎలా ఆపాలో నాకు తెలుసు. ఈ విషయం గురించి నువ్వు ఇంకేం ఆలోచించుకో. మనం ఆ స్థలం ఇవ్వడం కుదరదని ఒక లెటర్ పంపించు. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. ఎస్ సార్. వెళ్ళు. ఎందుకండి టెన్షన్ పడుతున్నారు? ఏమీ కాదులేండి. ఏంటో పూర్ణ, వర్ష అనే పేరు మనకు అచ్చిరాలేదో ఏంటో నాకు అర్థం కావడం లేదు. అరే, వర్ష పేరు మీద ఏం చేద్దాం అనుకున్నా కూడా అక్కడ ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది. మన వర్ష అన్ని కష్టాలు పడింది, కానీ మన సాయం ఎప్పుడూ తీసుకోలేదు. వర్షం మనకి దూరం అయిందని బాధపడుతూ ఉంటే తన జ్ఞాపకంగా ఉన్న స్థలాన్ని ప్రభుత్వం అడగడం నాకెందుకో బాధ కలుగుతోంది. గొడవలు వద్దు అని నీకెన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? సుష్మాకి ఇల్లు కొత్త, ఇక్కడి వాతావరణం కొత్త. తనిక్కడ సర్దుకోవడానికి కొంత టైం పడుతుంది. ఆ అమ్మాయి ఎలా ప్రవర్తించింది అంటే అర్థం ఉంది, కానీ నీ బుద్ధి ఏమైంది? నా తప్పేం లేదక్క. వచ్చిన వాళ్ళు అమ్మని పని మనిషి అనుకున్నారు. ఆ మాట వదిన కూడా వింది. అప్పుడే వాళ్ళకి చెప్పాలి కదా, ఆవిడ పని మనిషి కాదు మా అత్తగారు అని. కానీ చెప్పలేదు. మన వాళ్ళకి మనమే విలువించుకోకపోతే బయట వాళ్ళు ఎలా ఇస్తారక్క? వర్ష చెప్పింది కూడా నిజమే కదక్క. వాళ్ళు ఏమైనా పైనుంచి దిగొచ్చారా? ఈ ఇంట్లో వాళ్ళు ఎవరో ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి కదా. అమ్మని అలా అనడం తప్పే కదా. ఏంటి తప్పు? ఎంతైనా మీరంతా ఒకటే కదా. తప్పంతా నాదే నిరూపించాలని చూస్తున్నారు. ఆఖరికి పనివాడు కూడా నన్ను అనేవాడు అయిపోయాడు. అసలు ఇలాంటి ఇంటికి రావడం నాది బుద్ధి తక్కువ. మాటలు మర్యాదగా రాని. అంజీ మా ఇంట్లో పనివాడు కాదు అని నీకెన్నిసార్లు చెప్పాలి? ఈ పొగరు తగ్గించుకుంటేనే మంచిది. వర్ష, తను నీకు వదిన గారు. అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదని నేను చెప్తున్నాను కదా, మళ్ళీ అలాగే మాట్లాడతావేంటి? ఏంటక్క కొత్తగా మాట్లాడుతున్నావు? ఎవరైనా తప్పు చేస్తే ఒప్పుకునేదానివి కాదు కదా. అలాంటిది రోజు వదినది తప్పైతే నన్నంటున్నావేంటక్క? అయినా వాళ్ళెంత స్టేటస్ ఉన్న వాళ్ళో నీకెలా తెలుసు? వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా? వాళ్ళ ఇంటిలో పని వాళ్ళు కూడా మీకన్నా రిచ్గా కనబడతారు. కానీ ఇక్కడ అందరూ ఎలా ఉన్నారో తెలుసు కదా. అందుకే వాళ్ళు పొరపాటు పడ్డారు. వాళ్ళు పొరపాటు పడ్డం తప్పని నేను అనలేదు. ఆవిడ నీ అత్తగారు అని నువ్వు చెప్పకపోవడం తప్పు అంటున్నాను. వాళ్ళకంటే తెలీదు, నీకు తెలీదా? ఏమైందక్క? అది గోపి, ఏమీ లేదురా, ఏదో మామూలుగా మాట్లాడుకుంటున్నామంతే. నేను కూడా ఈ ఇంట్లోనే పెరిగాను. మామూలుగా మన ఇల్లు ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఏం జరిగిందో చెప్పక. ఏం చెప్తారు గోపి? వీళ్ళందరికీ నేను పరాయి మనిషిని అయిపోయాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను శత్రువుగా మారిపోయాను. నాకు ఈ ఇంట్లో ఏ స్వతంత్రం లేదంట.
నేను కూర్చోవాలన్నా నించోవాలన్నా మీ చెల్లి పర్మిషన్ కావాలంట. నన్ను మానసికంగా చిత్రవద చేస్తుంది. జరిగిందేంటి? నువ్వు చెప్తుందేంటి? అంజీ నువ్వు నోర్మోయ్. ఆ, అక్క, అంజీ నోరు ఎందుకు మూయిస్తున్నావు? ఏమీ లేదు గోపి, సుష్మా చెప్పింది నిజమే. తనకి ఈ ఇంటి పద్ధతులు అవి అర్థం కాలేదు కదా, ఇలా ఉంటే కుదరదు అని వర్ష తిట్టింది. అందుకే సుష్మా బాధపడింది. అంతకు మించి ఏమీ లేదురా. అందుకోసమే నేను వర్షాన్ని తిడుతున్నాను. ఏంటి వర్ష ఇది? అక్క మనల్ని ఎలాగైనా పెంచింది. సుష్మా అంటే పరాయి మనిషి కాదు, నా భార్య. తను ఈ ఇంటి మనిషి. తనకు కూడా నువ్వు విలువ ఇవ్వాలి కదా. తనకేమైనా తెలియకపోతే తెలిసేలా చెప్పాలి. మనం అందరం ఒకటే అన్న భావన తనకు కల్పించాలి. అంతేకాని ఆడపడుచని పెత్తనం చేయకూడదు. నా భార్యతో నువ్వు ఇలా ప్రవర్తించడం నాకు నచ్చలేదు. ఏంటమ్మా రాణి, వర్ష తప్పు లేకపోయినా తప్పంతా వర్షదే అని ఎందుకు చెప్పావు? అవునక్క, పాపం వర్ష ఎంత బాధపడుతుందో. బాధలని భరించడం చిన్నప్పటి నుంచి మనందరికీ అలవాటే కదా. తర్వాత వర్ష అర్థం చేసుకుంటుందిలే. కానీ ఇప్పుడు ఈ మాట చెప్తే గోపి సుష్మాతో గొడవ పడతాడు. కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావడం నాకు ఇష్టం లేదు. ఇంకా ఎవరు ఈ విషయం గురించి మాట్లాడకండి. గోపి, నిన్నొక మాట అడిగినా? ఏంటమ్మా? నీ చెల్లెలు అలా ప్రవర్తిస్తుందంటే నువ్వు నమ్ముతావా? అక్క అబద్ధం చెప్పదు కదమ్మా. అక్క మంచితనం నీకు తెలుసు కదా. సుష్మా బాధపడకూడదని వర్షని బాధ పెట్టింది. ఏంటమ్మా నువ్వనేది? ఈరోజు వర్ష తప్పేం లేదురా. సుష్మా స్నేహితులు నన్ను అవమానించారు. అందుకే వర్ష సుష్మాతో గొడవ పడింది. అంత పని చేసిందా? ఇప్పుడే దాని పని చెప్తాను. ఆగరా, నువ్విలా ఆవేశపడతావని రాణి నీతో అబద్ధం చెప్పింది. కానీ నువ్వు వర్షని తప్పు పట్టడం నాకు నచ్చలేదు. అందుకే నేను నిజం చెప్పాను. అలా అని సుష్మతో గొడవ పడకురా. కానీ నీ చెల్లెల్ని ఇంకెప్పుడు అపార్థం చేసుకోకు. ఇప్పటికైనా అర్థమైందా గోపి, నేను ఇంట్లో ఎంత బాధపడుతున్నాను? అందుకే మనం ఇక్కడ ఉండొద్దు, వేరే వెళ్ళిపోదాం. జరిగిందేంటో మా అమ్మ మొత్తం నాతో చెప్పింది. నిన్నేమీ అనకూడదని కూడా చెప్పింది. ఇప్పుడు నిన్నేమన్నా అంటే మా అక్క బాధపడుతుంది. అందుకే నిన్నేమీ అంటం లేదు. ఇంకొకసారి ఇలా జరిగిందంటే మాత్రం మర్యాదగా ఉండదు. జాగ్రత్త.
సారీ వర్ష, జరిగిందంతా అమ్మ చెప్పింది. నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు అర్థమైంది. అందుకే సారీ చెప్పడానికి వచ్చాను. పర్వాలేదులే అన్నయ్య, నాకు వదిన మీద కోపమేం లేదు. తను మన మనిషి అని నాకు తెలుసు. మనమందరం కలిసి ఉండాలనే నా కోరిక అన్నయ్య. జరిగిందేదో జరిగిపోయిందిలే, వదిలేసే. ఇంకా ఈ విషయంలో వదిన్నేమీ అనుకు. అలాగేనమ్మా. అనుకున్నదంతా జరిగింది. అందుకే ఈ సంబంధం వద్దని నెత్తి నోరు మొత్తుకున్నాను. అప్పుడు నువ్వు మీ డాడీ ఇద్దరూ నా మాట వినలేదు. ఇప్పుడు ఏమనుకుని ప్రయోజనం లేదు. ఉంటాను. ఎవరి మీద కోపం సురేఖ? ఫోన్ మీద చూపిస్తున్నావు? ఎవరి మీద చూపిస్తే ఎవరు పడతారండి? ఆయన నా మాటకు విలువ ఎక్కడుంది? ఈ ఇంటిలో నీ మాటే చెల్లుతుంది కదా సురేఖ. అంతా నా మాటే చెల్లేలా అయితే మన కూతురికి సంబంధం అయ్యేదా? వాళ్ళ పద్ధతి బాగాలేదు, వాళ్ళది మంచి కుటుంబం కాదంటే విన్నారా? ఆ అబ్బాయి మంచివాడు, చక్కగా ఉన్నారు, వాళ్ళు ప్రేమాభిమానాలు పంచుతారని చెప్పి ఈ సంబంధం తీసుకొచ్చారు. అదిగో వాళ్ళ బుద్ధి ఏంటో ఈరోజు బయటపడింది. ఈ పెళ్లి చేసుకున్నందుకు మీ కూతురు బాధపడుతోంది. ఏ వాళ్ళు సుష్మానే అన్నారా? దాన్నంటే అది మనసులో దాచుకుంటుంది, మనతో చెప్పుకోదు. ఈ రోజు సుష్మా ఫ్రెండ్స్ ఇంటికొచ్చారంట. ఆ రత్తం అవతారం చూసి వాళ్ళు పని మనిషి అనుకున్నారంట. ఇంటి పని చేస్తూ ఎంత స్వతంత్రంగా ఉంది అని ఒక్క మాట అన్నారంట. దాంతో వర్ష రెచ్చిపోయి పెద్ద గొడవ పెట్టిందంట. దాని ఫ్రెండ్స్ ముందు నా కూతురు పరువు పోయిందండి. పోని మొగుడుతో చెప్పుకుంటే ఏమైనా ఓదారుస్తాడా అనుకుంటే నా చెల్లి నిప్పు నీదే తప్పు అని తిరిగి దాన్ని 4 మాటలన్నాడంట. ఆ మాట నాతో చెప్పుకుని అది బోరున ఏడ్చేసిందండి. సంస్కారం అన్నది చదువుకుంటే రాదండి, పుట్టుకతోనే రావాలి. ఛీ, లేకి వాళ్ళ బుద్ధులు ఇలా లేకిగానే ఉంటాయి. సరే సురేఖ, మరి ఫ్రెండ్స్ ఆవిడని పని మనిషి అంటున్నప్పుడు కాదు మా అత్తగారు అని సుష్మా చెప్పిందా? అలాంటి అవతారంలో ఉన్నామని అత్తగారు అని చెప్తే దాని పరువు పోదు, అందుకే ఆగింది. బుద్ధి లేకపోతే సరి. వర్షకి కోపం రావడంలోనూ తిట్టడంలోనూ ఏమీ తప్పులేదు. ఆవిడ కొడుకుని భర్త అని ఒప్పుకున్నప్పుడు ఆవిడని అత్తగారిగా చెప్పుకుంటే తప్పే ఉంది? తప్పు చేసింది సుష్మా కాబట్టి ఫలితం కూడా సుష్మానే అనుభవిస్తుంది. తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకురావడం కాదు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి. అప్పుడే కాపురంలో ఎలాంటి గొడవలు ఉండవు. ఏమండి? ఏంటి జానకి, ఏమైంది? శంకర్ అన్నయ్యకి చాలా పెద్ద సమస్య వచ్చిందండి. ఆయన ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేకపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాక ఈ విషయం మీకు చెప్పడానికి వచ్చాను. ఏంటి జానకి, ఏం జరిగింది? అన్నయ్య ఎప్పుడో వర్ష పేరు మీద స్థలం కొన్నారు. ఎప్పటికైనా వర్ష తిరిగొస్తే తనకు ఆ స్థలాన్ని బహుమతిగా ఇవ్వాలనుకున్నారు. కానీ ఈరోజు ఆ స్థలాన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను అంటుందంట. అసలే వర్ష దూరమైన బాధలో ఉన్న అన్నయ్య ఈ స్థలం ఇలా కోల్పోవడం సెంటిమెంట్గా ఫీల్ అయి తట్టుకోలేకపోతున్నారు. లేదు జానకి, శంకర్ మానసికంగా దెబ్బతిన్నాడు. వర్షకు సంబంధించింది ఏదైనా వాడికి ప్రాణంతో సమానం. అయినా పర్వాలేదు. మన రాణి తమ్ముడు గోపి ఉన్నాడుగా, అతని జిల్లా కలెక్టర్. అతనితో మాట్లాడి ఈ సమస్యని పరిష్కరిద్దాం. అసలు ఈ సమస్య రావడానికి కారణమే గోపి అండి. శంకర్ అంటే గోపికి ఎంతో గౌరవం. రాణి వాళ్ళ కుటుంబం శంకర్ని దేవుళ్లా చూస్తారు. అలాంటిది వాళ్ళ వల్ల శంకర్కి సమస్య ఎందుకు వస్తుంది? ఎందుకొచ్చిందో నాకు కూడా తెలీదు. కాకపోతే ఆ స్థలం పోతుంది అని అన్నయ్య టెన్షన్ పడుతున్నారు. అన్నయ్యకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి.
మీరేమైనా చేయగలరేమోనని మీ దగ్గరికి వచ్చాను. అవును సూర్య గారు, ఈ మధ్య పేపర్లో నేను చూశాను. జనాల సౌకర్యార్థం కొత్తగా రోడ్డు వేయబోతున్నారు. దానివల్ల 5 కిలోమీటర్ల దూరం తగ్గిపోతుంది. రోడ్డు వేయాలి అంటే ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది కదా, ఆ ప్రాంతంలో ఈ స్థలం ఉండి ఉంటుంది. దాన్ని ఎవరు ఆపగలరు? అదేంటి చలపతి గారు అలా మాట్లాడతారు? గోపి జిల్లా కలెక్టర్, అతను తలుచుకుంటే ఈ పని అవదా? అయినా శంకర్ని బాధ పెట్టే పని గోపి ఎందుకు చేస్తాడు? మీకు చెప్పేటంత వాణ్ణి కాదు, కానీ ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉంటాయో ఒక ప్రభుత్వ అధికారిగా పనిచేసిన నాకు తెలుసు. ఇక్కడ ఒకరి సెంటిమెంట్ కన్నా ప్రజా ప్రయోజనమే ముఖ్యం. ఆ రోడ్డు వేయడం వల్ల కొన్ని వేల మందికి ప్రయోజనం ఉంటుంది అంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇప్పుడు మీరు నోటీస్ పంపించిన ఆ స్థలం నేను ఇవ్వలేను. అదేంటి సార్? దానికి బదులు ఇంకెక్కడైనా స్థలం అడుగు, ఫ్రీగా ఇచ్చేస్తాను. లేదు సార్, అక్కడ రోడ్డు వేయాలని జీవో కూడా పాస్ అయిపోయింది. నేను ఆ స్థలాన్ని ఇవ్వాలనుకోవట్లేదు కలెక్టర్ గారు. ఇది నా నిర్ణయం. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.